దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. మనము కేవలము మనుషులము. మనము సృజింపబడింది దేవుని వలన. మనలను సృష్టించింది ఆయన. మన సృష్టికర్త ఉన్నాడు. దేవుడంటే సృష్టికర్త. మనం చూసినట్లయితే చాలామంది తమకు దేవుళ్ళను ఏర్పాటు చేసుకుంటారు. తమ చేతులతో చేసుకుంటారు. అది విగ్రహాలైనా అవే కాదు. గృహాలైనా, తర్వాత తమకు కలిగిన ఆస్తులైనా ఏదన్నా సరే ఒక విగ్రహాన్ని వారు చేసుకుని ఇది దేవునికి సాదృశ్యంగా చూపిస్తుంటారు. అంటే దేవుడు తన ప్రార్థన ఆలకించి కృప చూపించాడని. వాస్తవంగా దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. దేవుడు మనకి మనల్ని సృజించిన సృష్టికర్త. మనము ఆయనకు ఏ రూపాన్ని కూడా ఇచ్చి ఇది దేవుడని చెప్పటానికి అవకాశం లేదు. మనం సృష్టించిన సృష్టికర్తకి ఆకారం లేదా అంటే ఆయన ఆత్మతో మనల్ని ఏం చేశాడంటే తన స్వహస్తాలతో మనిషిని చేశాడు. ఆయన అందరికీ ఉపకారి. ఏ టు జెడ్ ఒక్కళ్ళని కాదు, మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి ఉపకారి. దేవుని యొక్క గొప్పతనం అటువంటిది. ఈరోజు దేవుని యొక్క గొప్పతనం ఎరిగినప్పుడు భూలోక సంబంధ విషయాలన్నింటిని కూడా వదులుకుంటారు. ఎందుకంటే ఆ దేవుడు చెప్తున్నాడు, నేను ఇవ్వబోయే శ్రేష్టమైనటువంటి నిత్యరాజ్యం కొరకు మీరు నిరీక్షించేవారుగా ఉండాలి. ఆ నిత్యరాజ్యములో మీరు ఉండాలి, మనం ఉండాలి అని ప్రతి ఒక్కరికి యెహోవా ఉపకారి. యెహోవా ఉపకారి, అందరి విషయంలో సహాయం చేసేవాడు. ఈరోజు ఒక్క పాస్టర్ కానీ కానీ ఒక రెవరెండ్ కానీ ఇలాగా పెద్ద సంఘ కాపరని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోప్ అని ఇదన్నీ కాదు. ఆయన అందరికీ ఉపకారి. మీరు గమనించాలి, ప్రతి ఒక్కరికి ఉపకారి. ఆయన వినియోగించుకుంటే, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు ముఖ్య సందేశం అదే. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడముగా ఉంటాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఎవ్వరిని విడిచిపెట్టడు, ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడు. ఆయన మనందరికి సమీపంగా ఉండేవాడు, ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండేవాడు. మనలను సృష్టించిన వాడు మన సృష్టికర్త. ఆయన గురించినటువంటి వర్తమానము ఈ కీర్తనలో దావీదు గారు రాస్తున్నాడు. 145వ కీర్తనలు 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడుతున్నటువంటి కీర్తన గ్రంథము. ఈ 145వ కీర్తన దావీదు గారు స్తుతిస్తున్నాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలాగే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని, అంటే ఈయన తదనంతరం 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్న యేసుక్రీస్తు వారిని, సత్యంగా రాబోతున్నటువంటి సృష్టికర్తను ఈయన స్తుతిస్తున్నాడు. ఇవి కీర్తన గ్రంథము. మనం చూసినట్లయితే కీర్తనలు అన్ని కూడా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని గురించి తెలియపరచబడుతుంటాయి. మొదటిగా ఆయన ఏం చేస్తాడంటే దేవుని స్తుతిస్తాడు. తర్వాత తన జీవితంలో వేదనలో వెళ్ళినప్పుడు దేవుడు ఆయన దర్శించి ఆయనకు బలాన్ని ఇచ్చినప్పుడు ఒకసారి ఆయన చెప్తాడంటే నేను భూమిని ఆకాశాన్ని సృష్టించానని చూపిస్తాడు. రెండోదిగా నేను రాబోతున్నాను, సత్యవంతుడిగా నా కుమారుడిగా నేను రాబోతున్నాను, కుమారునిగా నేను రాబోతున్నాను అన్న విషయాల్ని చూపిస్తాడు. చూపించినప్పుడు కీర్తనకారులు దావీదు గారే కానీ కీర్తన గ్రంథంలో ఏది చూసినప్పుడు కూడా 150 కీర్తనలో కూడా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు వారు స్తుతిస్తుంటారు. తమకు కలిగిన వేదనలను బాధలను రాబోతున్నటువంటి సృష్టికర్తను చూసి ఆనందిస్తారు. ఇవి తర్వాత ఆయన మాట విన్నవారి పరిస్థితి ఏంటి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వీరికి రాబోయే జీవితంలో జరగబోయే ఆ నిత్యరాజ్యంలో ఉండబోయే స్థానాలు ఏంటి కూడా చెప్తాడు. అలాగే భక్తిహీనత చేసినట్లయితే, భక్తిహీనులైపోయినట్లయితే వారి నాశనం కూడా తప్పదు అని ఈ అంశాలు 4 ఉంటాయి. ఈ యొక్క కీర్తనాకారుడు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర తనకు కలిగినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. తర్వాత ఈయనొక దేవుడు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని తెలియపరిచినప్పుడు ఈయన బాధలు మర్చిపోయి ఆయన కొరకు స్తుతిస్తూ ఉంటాడు. తర్వాత ఈయన మాట విన్నవారు ఉంటారు, తర్వాత వినలేని వారి పరిస్థితి ఏంటి, విన్నవారి పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, విననటువంటి వారి పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఏంటి అన్నది ప్రతి కీర్తనలో మ్యాక్సిమం ఉంటుంది. కీర్తనలలో రాయబడుతుంది. ఒకవేళ 1-2 కీర్తనలు కలపచ్చు, అంటే ఒక 2 కీర్తనలు కలిపిన
అందులో కంపల్సరిగా భక్తిహీనుల గురించి ఉన్నటువంటి వారికి సంభవించబోయేది కూడా ఉంటుంది. నీతిమంతులకు సంభవించబోయేది ఉంటుంది. భక్తిహీనుల గురించి సంభవించబోయే రెండు ఉంటాయి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన నామ గొప్పతనాన్ని మనం ఎరగాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు కీర్తనాకారుడు ద్వారా మనకి అనేక సత్యాలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగే మనం చూసినట్టయితే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 24 అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఏదైతే 3 అంశాలు చెప్తున్నాడు ఆయన, ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని మీతో చెప్పుచున్నాను. ఆయన ఏం చెప్తాడు? మత్తయి సువార్తలో ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో. ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను, అంటే ధర్మశాస్త్రం అంతా నేను నెరవేర్చడానికి వచ్చానన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం ధర్మశాస్త్రం కింద చూస్తాం. అదిలోనూ ప్రవక్తలు చెప్పింది, తర్వాత అలాగే కీర్తనలోను రాయబడినవన్నీ కూడా అన్నీ నెరవేరవలన నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా తర్వాత ఆయన మహిమలోకి వెళ్తున్న సందర్భంలో చెప్తున్నటువంటి మాట మొత్తము నెరవేరినవి అని ఆయన చెప్పినప్పుడు వారి మనసు తెరిచెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరచి 45వ వచనంలో మనం ఇక్కడ చూస్తాం. ఆయన కీర్తన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు కీర్తనకారులకి ఏదైతే తెలియపరిచాడో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఇది ఎక్కడ రాయబడుతుంది? లూకాసు వార్తలో రాయబడుతుంది. కీర్తన గ్రంథము క్రీస్తు వారికి పూర్వం 1000 సంవత్సరాలకి సుమారుగా ముందు రాయబడింది. ఈ లూకాసు వార్త యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత ఆయన పరలోకి చేర్చుకొనబోయే ముందు రాయబడుతున్నటువంటి, అంటే క్రీస్తు శకం సుమారుగా 30వ సంవత్సరం. ఆయన ఏదైతే చెప్పాడో, అంటే ఆయన పరిచర్యకు వచ్చే ముందే ఒక మాట చెప్పాడు. అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేశారని రాయబడుతుంది, తెలియపరచబడుతుంది క్యాలిక్యులేషన్ ప్రకారం. అలాగే ఆ 3.5 సంవత్సరాల ముందు ప్రారంభంలో ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదన్నాడు. నెరవేర్చి కొట్టివేయటం జరిగింది. అది ఇక్కడ రాయబడుతుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ యొక్క కీర్తనాకారుడికి తెలియపరిచాడు. ఆయన వెళుతున్నటువంటి వేదనలో ఆయన ప్రత్యక్షమయ్యి నేనెవరో అన్నది ఆయన చెప్తాడు. అలాగే ఆయన గొప్పతనాన్ని స్తుతిస్తూ రాబోతున్న ఆయన్ను కూడా స్తుతిస్తూ కీర్తనాకారుడు ముందుకు వెళ్ళటం మనం ఇక్కడ చూడగలం. అది గనక తప్పిపోతే నాశనం తప్పదన్నదే ప్రతి కీర్తనలో మనం చూడగలం.